మనం ఈ సబూఫర్ తయారు చేయడానికి ప్లైవుడ్ షీట్ యూజ్ చేస్తున్నాం. ఇది 8 mm దీని సైజు. ఇది మనకు 4 ఇంచెస్ 11 ఇంచెస్ ఒక 2 పీసులు కావాలి. అట్లాగే 4 ఇంచెస్ 18 ఇంచెస్ కూడా ఒక 2 పీసులు కావాలి. రెండు సైడ్లకి చెక్కలు కొట్టడానికి మనకు ఈ ప్లైవుడ్ షీటు 18 ఇంచెస్ 11 ఇంచెస్ అవి కూడా 2 పీసులు కావాలి. మనకు ఒక ప్లాస్టిక్ పైపు కావాలి. ఇది 2 ఇంచెస్ ఉంది పైప్. ఇది ఈ పైపుని మనం 4 ఇంచెస్ 11 ఇంచెస్ ఒక ప్లైవుడ్ షీట్ ఉంది కదా దానిపైన హోల్ చేయాలి మనం. అట్లాగే 2 స్పీకర్స్ కూడా కదా ఆ సైడ్ ప్లైవుడ్ షీట్కి మనం రెండింటికి హోల్స్ చేసుకోవాలి. 2 స్పీకర్లకి మనం హోల్స్ చేసేసినాం. 2 స్పీకర్లకి ఒకటి మనం పైపు ఎయిర్ పైప్కి దీంట్లో నుంచి అలా స్పీకరు సౌండ్ వచ్చినప్పుడు ఆ ఎయిర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల బేస్ ఎక్కువ వస్తుంటుంది. మనం ఫెవికాల్ పెట్టేసేసి ఇప్పుడు బాక్స్ కొట్టేయాలి. దీన్ని మనం ఫెవికాల్ అప్లై చేసేసాము. ముళ్ళలు కొట్టాలి. దీనికి ముళ్ళలు కొడితే అయిపోతుంది. ఆల్మోస్ట్ బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి ఇక్కడ మనం పైప్ పెట్టాలి. ఒకసారి అయితే చెక్ చేద్దాం పైప్ పడుతుందో లేదా. ఓకే, పైప్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దీనికి మనం కొంచెం గమ్ పెట్టేస్తే అయిపోతుంది. గమ్ కూడా పెట్టేసాము. దీనికి కొంచెం ఇదే పైప్కి లోపల నుంచి కూడా మనం కొంచెం ఫెవికాల్ పెడితే కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు దీని పైన నుంచి మనం షీట్ కొడదాం. స్పీకర్స్ ఫిట్ చేసే షీట్ ఇది. ఫెవికాల్ కూడా పెట్టేసాము. ఈ షీట్ ఇట్లా పైనుంచి పెట్టేసి దీనికి మురలు కొట్టేస్తే అయిపోతుంది. మనం ఈ స్పీకర్స్ కోసం హోల్స్ వేసుకోవాలి. ఇప్పుడు సరే స్పీకర్స్ పడుతున్నాయో లేదో చెక్ చేసుకుందాం. స్పీకర్స్ అయితే ఓకే. ఇప్పుడు వీటి కోసం హోల్స్ వేసుకుందాం మనం. స్క్రూస్ ఫిట్టింగ్ కోసం చిన్న లైట్గా హోల్స్ వేసుకుంటే స్క్రూస్ తొందరగా ఫిట్ అవుతుంది. మనం ఈ వైరింగ్ కనెక్షన్ ఇచ్చేసేయాలి. ఈ ఎల్లో వైర్ రెడ్ వైర్ ఉంది కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎల్లో వైర్ ఒక్కొక్క రెడ్ వైర్ కనెక్ట్ చేయాలి. ఈ మధ్యలో లూపింగ్ కట్ చేయాలి. దీన్ని కట్ చేసి ఇంకో స్పీకర్కి ఇస్తే సరిపోతుంది. ఇక్కడ లూపింగ్ కట్ చేసుకొని 2 స్పీకర్లకి ఇచ్చేస్తే అయిపోతుంది. మనం స్పీకర్ సోల్డింగ్ అయితే చేసేసాము. వీటికి వైర్లు మీరు చూస్తున్నారు కదా, ఎల్లోకి రెడ్కి దానికి సపరేట్గా సోల్డింగ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం హోల్స్ వేసుకున్నాం కదా, అదే హోల్స్కి సెట్ అయ్యేటట్టు పెట్టుకొని స్క్రూస్ ఫిట్టింగ్ చేస్తే అయిపోతుంది. మనం దీనిపై నుంచి ఒకటి మెష్ పెడుతున్నాం. ఇది నైలాన్ది మెష్. ఈ మెష్ పెట్టేసి స్క్రూస్ ఫిట్ చేద్దాం మనం. ఇది ప్రొటెక్షన్ కోసం అని. వీటికి ఇప్పుడు స్క్రూస్ ఫిట్ చేద్దాం. మనం స్క్రూస్ కూడా ఫిట్ చేసినాం. చూడవచ్చు మీరు ఎంత నీట్గా వచ్చిందో. ఇది మన ఫైనల్ బాక్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం టెస్టింగ్ వీడియోస్ చూద్దాం. దీనికోసం మీరు ఇయర్ ఫోన్స్ యూజ్ చేయండి. ఎందుకంటే బేస్ అనేది ఈ స్పీకర్లో కరెక్ట్గా తెలియదు. మీరు ఇయర్ ఫోన్స్ యూజ్ చేయండి. ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది బేస్ అనేది.
just a lesson learned. A slowly fading memory, so I can breathe again. Gain my trust when you chose to break it. Ask for trust, but you only fake it. Thought you